ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంలో అధికారుల నిర్లక్ష్యం ఓ కుటుంబానికి శాపమైంది. గుంతకల్లుకు చెందిన నరసింహులు దంపతులకు 2 పిల్లలున్నా తల్లికి వందనం పథకం అమలు కాలేదు. 230 ఎకరాల భూమి ఉందంటూ తల్లికి వందనం డబ్బులు ఎగవేశారని నరసింహులు వాపోయాడు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని నరసింహుల కుటుంబం వేడుకుంటోంది. నాకు తల్లికి వందనం రాలేదు. అమ్మఒడి 4 years పడింది. ఇప్పుడు పడలేదు. మాకు ఏదంటే ల్యాండ్ ఎక్కువ ఉందని చూపిస్తున్నారు. ల్యాండ్ మాకు అంత లేదు, దానివల్లే మాకు పడలేదు అంటున్నారు. మేము ముందు నుంచి టీడీపీ వాళ్ళకే పడకపోతే ఎలా అని అడుగుతున్నాను. నాకు 2 ఉంటే 2కి పడలేదు. ఎందువల్ల? ఏ ఆంక్షలన్నీ వేరే ఆంక్షలన్నీ చూపిస్తున్నారు. నాకు 2 పిల్లలు, ఒకరు 4th క్లాసు, ఒకరు 9th క్లాస్ చదువుతున్నారు. అయితే వీరికి తల్లి వందనంలో ఎలిజిబుల్ లిస్టులో వచ్చింది. దీనికి సంబంధించి మేము సచివాలయంలో సంప్రదిస్తే వారు చెప్తున్న వివరాల ప్రకారం మీకు 230 ఎకరాలు ఉంది, అందుకే ఎలిజిబుల్ లిస్టులో పెట్టామని చెప్పారు. అది కాదయ్యా, మాకు అంత లేదు, మాకు 4.5 ఎకరాలు మాత్రమే మా ఆధార్ ఉంది అంటే, మీకు 230 ఎకరాలు ఉంది, మీరు దాన్ని సరి చేసుకొని వచ్చి మాకు వివరాలు ఇస్తే మేము మళ్ళీ గ్రీవెన్స్లో పెడతామని చెప్తున్నారు. దీనివల్ల ఈ చిన్న మిస్టేక్ల వల్ల, రెవెన్యూ అధికారుల మిస్టేక్ల వల్ల మేము రాబోయే కాలంలో రేషన్ కార్డు కూడా కోల్పోవాల్సి వస్తుంది, సంక్షేమ పథకాలన్నీ కోల్పోవాల్సి వస్తుంది. కావున విద్యాశాఖ మంత్రి గారికి ఏం తెలియజేయడం అనగా ఇవన్నీ కరెక్షన్ చేసి మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.